హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అనంతపురం జిల్లా యాడికి మండలం కోనలో ఉన్నాము. సో ఈరోజు వచ్చేసి మనం ఈ గుహకి రావడం కారణం ఏంటంటే, మేము పక్కన ఉన్నా కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, రాలేకపోయినాము. సో కొంతమంది మాకు గైడ్లు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు చూపించు, సో వాళ్ళ హెల్ప్ ద్వారా మనం ఇక్కడికి వచ్చాము. లోపల ఏమేమి ఉన్నాయో, ఏమేమి రహస్యాలు ఉన్నాయో మొత్తం చూపిస్తాము. సో వీడియో మొత్తం మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో మొత్తం. సో వీడియో చూసి లైక్ చేసుకొని అలా షేర్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సో ఫ్రెండ్స్, మనమైతే బండ్లు అయితే అక్కడ నిలబెట్టేసాము. దాదాపు ఒక 800 మీటర్లు ఉంటుంది అక్కడ నుంచి గుహకి. సో మనమైతే బండ్లు అక్కడ నిలబెట్టేసి ఇక్కడ ఈ దావా అయితే బండ్లు పోవు అనమాట. అంతా మొత్తం రాళ్ళతో నిండిపోయింది. అక్కడ నుంచి మేము బై వాక్తో వెళ్ళిపోవాలి. మా టీం అంతా అటు వెళ్ళిపోతుంది. సో మేము బై వాక్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారా మా కష్టాలు? ఇటు నుంచే స్టార్ట్ అయినాయి, మామూలు కష్టాలు కాదు. ఇటు నుంచే స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా గుహ ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయినాయి మాకు. ఇందులో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ శివలింగాలు ఉన్నాయి, మళ్ళీ కొన్ని తొట్లు ఉన్నాయంట, ఇంకా కొన్ని వచ్చేసి కొంచెం వాటర్ కూడా ఖచ్చితంగా వాటర్ అయితే ఉంటాయి. ఇంకా లోపలికి ఎంత దూరం పోవాలంటే అంత దూరం ఉంది, కానీ మేము ఎంతవరకు చాలా ఉంది అంతవరకు పోతాము. లోపలికి అసలు గాలి ఆడదు. ఇంకోటి ఏంటంటే, ఇంతగానే ఆక్సిజన్ ఆడకున్నట్టు అసలు రావద్దండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సాహసం. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పోయేలా ఉంది. మామూలుగా ఆయనే గైడ్ అనమాట. ఎక్కడికి అంటే చాలా ఛానల్స్ చూపించాడు, కానీ ఆయనకి ఇక్కడ ఆక్సిజన్ తక్కువ వస్తుంది. అంటే లోపల మేము ఎట్లుంటుంది అంటే, ఇది ఎంట్రీలోనే ఉన్నాం అనమాట. ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము, చూస్తున్నారు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాము. ఇంకా ఆడి నుంచి చూస్తున్నారు, ఆడి నుంచి లోపల పోవాలి. ఇది పోయింది చూస్తున్నారా? అది కింద అయితే చాలా కష్టం ఉంది పోవాలంటే. అది గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. గబ్బిలు అయితే వేరే లెవెల్ నాడునా. వామ్మో, లోపల ఎంతవరకు తెలియదు. అర్జుడు గబ్బిలో దాడి చేస్తాయి అనుకుంటా లోపల. ఇది పట్టుకోలేడు, నేను పట్టుకుంటే నాకు అందదు. లోపల ఏమున్నాయో తెలియట్లేదు, మేమైతే అట్లా వెళ్ళిపోయినాము. అది లోపల ఉన్న గబ్బిలు ఉన్నాయి. వామ్మో ఫ్రెండ్స్, ఇది చూసినారా? మట్టి చాలా మెత్తగా ఉంది, చూడండి. సో ఒకటి ఏంటంటే ప్రాసెస్, ఈ గుహలో ఆక్సిజన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ గుహలోకి రావడానికి ఆక్సిజన్ కూడా రావద్దని మాకైతే చూస్తున్నారా. లోపలైతే కష్టంగా, చాలా కష్టంగా ఉంది. భయంకరం కాదు ఇది,
చాలా నిష్టగా రావాలి ఈ గుహలోకి. నిష్టగా రాకపోతే ఖచ్చితంగా దేవుడు ఆటోమేటిక్ గా మీకు చూపించేస్తాడు. లోపలికి పోలేదు, పిల్లలు ఉన్నాయి లోపలైతే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో. లోపల చాలా కష్టంగా ఉంది వెళ్ళిపోవాలంటే. మా స్టాఫ్ కూడా ఆల్రెడీ వెళ్తున్నారు, మా కొన్ని గైడ్స్ వెళ్తున్నారు. తాడి వీడికి రా, నువ్వు తాడు తీసుకొని రా. నువ్వు వేసేది కాదు, ఇదే ఉండాలా. ఎక్కలేనప్పుడు తాడు సాయంత్రం మేము పైకుతాం. సో ఫ్రెండ్స్, అబ్బా నా జాగ్రత్తనా. ఒకవేళ మీకు అంతా ఓకే అనుకుంటే పోదాం, లేకపోతే ఎట్లా ఏం లేదు. ఇటు వరకు దిగుతాం, అది మీ కర్మంగా. బాక్సులు అయితే ఇస్తున్నాం. పొద్దుపా కొంచెం విప్రాదు ఇది ఉంటే. సో సాక్స్ కొని తీసేసాము. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారా, ఇది మేము చేసే పెద్ద పెద్ద అడ్వెంచర్ అనమాట. కొంచెం జాగ్రత్త రండి మీరు కూడా, ఎందుకంటే గైడ్ సహాయం లేనిది పోవద్దండి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్ మా కష్టం. మీరు కూడా ఒక్కొక్క కొంచెం సహాయం లేనిది రావద్దండి. గైడ్ లేకుండా అసలు రాదబ్బా. మాకైతే ఇక్కడ వరకు ఆక్సిజన్ లేదు. ఓకే సో ఫ్రెండ్స్, ఇక్కడే లైట్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా లోపల అయితే చాలా అంటే చాలా అసలు ఆక్సిజన్ లేదు, గాలి అయితే లేదు. మమ్మల్ని చూశారు కదా, లోపలైతే ఇంకా వాటర్ అయితే ఉన్నాయంట, కానీ ఎంత దూరం ఉందో తెలీదు. కానీ మేమైతే వెళ్తున్నాము. సో గైడ్ లేకుండా మీరు అసలుకి వెళ్ళదండి. సో ఫ్రెండ్స్, ఈ అన్న సహాయంతో వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ అనమాట. మా యాడికి పక్కనే ఉప్పలపాడు. వీళ్ళిద్దరు సహాయంతో మేము ఇంత లోపలికి వచ్చాము. ఊపిరి అస్సలు లేదు. సో సో ఈ అన్న సహాయంతో మీరు రాండి, ఒకవేళ లేకపోతే రావద్దండి అసలుకి. వాము ఫ్రెండ్స్, చూస్తున్నారా, మేము ఈ కట్ట సహాయంతో పోతున్నాము. ఇది మాత్రం చాలా లోపల ఇట్లా పెడతండి, లోపల వెళ్ళిపోతుంది. అంటే తడి ఉంది. వాము ఇదే నెట్టుంది. బాబా ఫ్రెండ్స్, ఇది చూడు, వ్యూ చూడు. ఓయమ్మా, ఆక్సిజన్ అంగేయాలి. ఆక్సిజన్ నాకు ఇమ్యూనిటీ పోవాలంటే మామూలు ఉండదు, ఇంకా అందుకని వచ్చాము. ఓయమ్మా, ఇది ఎక్కడ పోతుంది? సో ఫ్రెండ్స్, అదైతే అక్కడ వరకు ఉంది, కానీ ఇది చూడండి వ్యూ. అబ్బా, పైన గబ్బిలాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అబ్బాబ్బా తడి ఉంది. పైన వ్యూ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎట్టుందో. పైన గబ్బిలాలు చూస్తున్నాయి, కానీ ఈ వ్యూ అయితే ఎక్కడ దొరకదు. కమాన్, ఇక్కడ చూపి ఫ్రెండ్స్. లోపల అడుగు పెడితే ఎట్లా లోపల పోయేటట్లు ఉంది. ఆల్రెడీ కొంతమంది వచ్చినట్టున్నారు. ఇక్కడ చూడ కట్ట చేసినారు. మాకైతే అసలు ఆడట్లేదు. ఇట్లా ఈ చూడండి, కట్టనే బావు ఇరుగుని తీసుకున్నా. తడి ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళబ్బా. నవి చలో. ఏమన్నా కాదు, ఏమన్నా ఉన్నాయా లోపల? బాబా ఇదే నిన్న ఇంటర్వ్యూ ఉంది లోపల. బాబా ఫ్రెండ్స్, మాకైతే అసలు ఆక్సిజన్ లేదు, కానీ మాకు ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవస్తున్నాము. దయచేసి ఎవరు రావద్దండి ఇట్లా లోపల వరకు. ఏమైందినా? సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వచ్చినాము, కానీ ఆక్సిజన్ లేదు. సో ప్లీజ్ రావద్దండి, మేము వెళ్ళిపోతున్నాము ఇంకా. ఓకేనా? కమాన్. యాక్చువల్గా ఇక్కడ వరకు అయితే ఉంది, ఇంకా లోపల వాటర్ ఉన్నాయంట. ఇదంతా తడి అయిపోయింది ఆల్మోస్ట్. లోపల సుడిగుండం కూడా ఉంది. సో మేమైతే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాము.
నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. నాతో అయితే అవుతుంది, కానీ మా గైడ్లు వాళ్ళు అంటున్నారు, సో వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ వ్యూ అయితే ఎక్కడ దొరకదబ్బా. అది లోపలైతే ఎంత డిస్టెన్స్ తెలియదు, కానీ సుడిగుండాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూపిద్దాం అనుకుంటే కష్టం ఇప్పుడు. సో చాలా కష్టం వ్యూ చూడబ్బా. ఏదైనా నాగపడి. సో ఫ్రెండ్స్ చూసారా, నాగపడిగలు. నేనైతే బయటకు వచ్చినట్లయితే లోపలైతే ఊపిరి అస్సలు కాడట్లేదు, మా గైడ్లకు అస్సలు కాడట్లేదు, అందుకని చాలా ఫాస్ట్గా వచ్చాం. పోయమ్మా చూస్తున్నారా. సో ఫ్రెండ్స్ ఎవరు ట్రై చేయకండి ప్లీజ్. మళ్ళీ చూసినాక మీరు ట్రై చేసి గుహలకి ఇంకా ప్రాణాలతో బయట పడడం కష్టమవుతుంది. మేమైతే పడ్డాము, ఆక్సిజన్ లేక పడిపోయాం బయటికి బాగానే. సో ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.